పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లుగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. సరిహద్దు ప్రాంతాలైన నీలపల్లి, సుంకరపాలెంతో పాటుగా జాతీయ రహదారి 216లోని పోలికూరు, వై జంక్షన్ వద్ద ఈ చెక్పోస్టులను ప్రారంభించినట్లుగా చెప్పారు. ఏపీ, పుదుచ్చేరి ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, కస్టమ్స్ శాఖల అధికారులు వీటిని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం మరియు ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసే వారికి గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ చెక్పోస్టులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వచ్చే నెలలో మన కాకినాడ జిల్లాకి సరిహద్దు ప్రాంతమైనటువంటి యానాం పుదుచ్చేరి ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవేళ నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి బార్డర్గా ఉండేటువంటి 3 ప్లేసులు నీలపల్లి, సుంకరపాలెం, పి మల్లవరం 3 ప్లేసుల్లోనూ కూడా అటు యానాం అధికార యంత్రాంగము, ఇటు కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ, బోత్ రెవెన్యూ అండ్ పోలీసుల సహకారం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి ఉన్నటువంటి జాయింట్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చే నెల 9వ తారీఖు దాకా కూడా ఇది కంటిన్యూ అయ్యి ఇక్కడ ఏమన్నా అనాధికారితమైనటువంటి లెక్కర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్